అధ్యాయం 3 కర్మయోగం. తస్మాదసక్తః సతతం కర్యం కర్మ సమాచర. అసక్తో హచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అనాసక్తుడై తన కర్తవ్యాన్ని నిరంతరం చేయుము. ఎందుకంటే ఫలాపేక్ష లేకుండా కర్మ చేసిన వాడు పరమాత్మను చేరుతాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి చెబుతున్నాడు, కర్మ చేయడం తప్పించడం కాదు ధర్మం. కర్మను ఫలాపేక్ష లేకుండా చేయడమే నిజమైన యోగం. మనిషి లోకంలో ఉన్నంత వరకు కర్మ చేయక మానలేడు. కానీ ఆ కర్మను దైవ సంకల్పంగా సేవాభావంతో ఫలరహితంగా చేయగలిగితే అప్పుడు ఆ కర్మ బంధముగా కాక మోక్ష మార్గముగా మారుతుంది. కర్మలో ఆసక్తి పెరిగితే అది బంధనంగా మారుతుంది. కానీ ఫలానికి స్వార్థానికి ఆసక్తి లేకుండా కర్మ చేస్తే మనసు శుద్ధమవుతుంది, ఆత్మానందం లభిస్తుంది. ఇదే కర్మయోగ సారం. ప్రస్తుత మానవుడు తెలుసుకోవలసిన పాఠం. నేటి మానవుడు ఎక్కువగా ఫలితాలకే బానిసయ్యాడు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, వ్యాపారంలో లాభం కోసం, సంబంధాలలో గుర్తింపు కోసం కష్టపడుతున్నాడు. కానీ ప్రతి ప్రయత్నం వెనుక స్వార్థం దాగి ఉంటుంది. ఈ శ్లోకం మనకు చెబుతోంది, కర్మ చేయడం ఆపకండి, కానీ కర్మ ఫలంపై మమకారం తగ్గించండి. మనం చేసే పని ధర్మబద్ధంగా సేవభావంతో ఉంటే అది మన ఆత్మను ఉన్నత స్థితికి తీసుకుపోతుంది. మనం పని ఫలితాని కోసం కాకుండా కర్తవ్యంగా చేస్తే ఒత్తిడి ఆందోళన తగ్గి మనసు ప్రశాంతమవుతుంది. కర్మలో ఆసక్తి కాకుండా దైవ భక్తి కలిగి ఉండాలి. నేను చేస్తున్నది దేవునికి సమర్పణ అని భావిస్తే ప్రతి పని పూజగా మారుతుంది. నేటి ప్రపంచంలో శ్రమ కంటే ఫలానికే విలువ ఉంది. కానీ ఈ శ్లోకం చెబుతుంది, ఫలములో కాదు కర్మలోనే నీ మహిమ ఉంది. సత్యం, సేవ, నియమం, సమర్పణ ఇవే కర్మయోగా యొక్క 4 స్తంభాలు. ఫలితంపై కాదు కర్తవ్యంపై దృష్టి పెట్టినప్పుడు జీవితం శాంతితో నిండుతుంది. ఇదే నేటి మనిషి నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక పాఠం.
హరే కృష్ణ ప్రేమ స్వరాల గీతం. హరే రామ శాంతినిచ్చే మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, నీ నామమే నా శ్వాసన దివ్యై.